పరశురాముడు కూడా ఆ నేచర్ అవన్నీ చూసేసి కొంచెం రిలాక్సేషన్ మోడ్ వస్తుందంట. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, కానీ సముద్రం చాలా భీకరంగా ఉండడంతో సముద్రాన్ని ఇది చేయడానికి అని చెప్పేసి 2 బాణాలు వేస్తాడు. వేసి ఇప్పటికీ అక్కడ మనకు 2 నదులు కనపడిస్తాయి గోవాలో. సో ఆ 2 నదుల దగ్గర ఆ బాణాలు పడితే తర్వాత ఆ ఏరియా అంతా కూడా చాలా ఫెర్టైల్గా అయిపోతుంది. ఓకే, సుభిక్షం, సుభిక్షం ఏదో అంటారు, అలా సుభిక్షం లాగా అవుతుంది అనమాట. సో పరశురామ అక్కడ రెస్ట్ తీసుకుంటారు. ఇంకా బాగుంది ఇక్కడ అంతా అండి. అప్పటికి అంటే ఇట్లాంటివి లేదు, చాలా బాగుండే. సో మరి ఇంత గొప్ప పుణ్యక్షేత్రం అని చెప్తున్నారు, పరశురామ క్షేత్రం అని చెప్తున్నారు, అలాంటి క్షేత్రం ఇప్పుడు పాప పంకిలం అయిపోయింది ఏంటి గురుగారు? అదేనండి, ఎందుకు అలా అయిందంటే పరశురామల వారు అక్కడ రెస్ట్ తీసుకో, పంచమకరాలు అక్కడే కనబడుతున్నాయి నాకు. పంచమకరాలు కాదు సార్, అష్టమకరాలు దశమకరాలు కూడా కనబడుతున్నాయి, సిద్ధులు ఉంటాయి అక్కడ. సో ఆయన రెస్ట్ తీసుకున్న తర్వాత అక్కడ ఏమైందంటే అక్కడ ఆయన చాలా బాగుంది, హోమం చేయాలనుకున్నారు. సరస్వతి బ్రాహ్మణులు అని ఒక సపరేట్ కల్ట్ ఉన్న బ్రాహ్మణుల్ని పిలిపించాడు, భయంకరమైన హోమం చేశారు. సో ఆయన అప్పుడు ఆ అగన్షిని, గోమతి అని ఇందాక నదులు చెప్పాం కదా సార్, అక్కడ చాలా కొంచెం డిస్టెన్స్లో ఈ హోమం చేశాడు ఈ సరస్వతి బ్రాహ్మణుని పిలిపించి. ఇప్పటికి అక్కడ ఆయన చేసిన హోమంలో భయంకరంగా ఒక కుప్పలాగా అయిపోయిందంట, కొండలాగా. భస్మ డొంగోర్ అంటారు ఇప్పటికీ కూడాను. మనకు అరంబోల్ అనే ఒక బీచ్ కూడా మనం విని ఉంటాం గోవాలో, అది హరమల్ అన్నమాట. అట్లా పేర్లు కూడా అట్లా ఉన్నాయి. సో ఆ కొండ అనేది భయంకరమైన భస్మంతో నిండిపోతుంది ఆ హోమం దెబ్బకి. అప్పుడు ఏమవుతుందంటే ఎన్నో పాములు చనిపోతాయంట అక్కడ, సర్పాలు ఈ వేడికి చనిపోతే అప్పుడు అక్కడ రాహు అంటే సర్పం కదా, సో ఈ సర్పశక్తులు వస్తాయి, రాహు వస్తాడనమాట. పరశురామ, నేను ఇప్పుడు ఈ స్నేక్స్ ఇవన్నీ పాములన్నీ చనిపోయాయి, నా సర్పశక్తి అంతా కూడా ఇక్కడ ఇదే అయిపోయింది, మరి ఏంటి దీనికి నాకు ప్రతిఫలము అంటే నేను లాస్ అయినాను కదా. ఇప్పుడు మనం కదా ఏదో కొట్టేస్తే గవర్నమెంట్ పే చేస్తుంది, నా సర్పాలన్నీ పోయినాయి, నా సర్పశక్తి ఇక్కడ డ్యామేజ్ అయింది, సో ఏంటి నాకు రివర్స్ ఇది అంటే అప్పుడు స్వామి పరశురాముల వారు శ్రీ మహావిష్ణు రూపం కదా, ఆయన అప్పుడు వరం ఇస్తారు. ఎందుకంటే మనకు రాహువు స్వర్భాను నుంచి రాహు రావడానికి కూడా శ్రీ మహావిష్ణువే కారణం. అదే శ్రీ మహావిష్ణువు ఇక్కడ వచ్చేసి అప్పుడు రాహుకి వరం ఇస్తాడు. రాహు, నువ్వు టెన్షన్ పడద్దు, నేను నీకు వరం ఇస్తున్నా, నువ్వు ఇప్పుడు నీ పాములు నీ సర్పశక్తి ఇక్కడ ఇదైతుందని నువ్వు ఫీల్ అవుతున్నావు కదా, సో ఈ మొత్తం ఈ గోవపురి లేదా ఈ గోమంతకపురి ఈ గోవాని నీకు ఇస్తున్నా నీ హ్యాండ్ ఓవర్లో. సో ఇంకా నువ్వే దీన్ని ఏమన్నా చేసుకో, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతా, పరశురాముడిని వెళ్ళిపోతా అని చెప్పేసి ఆ గోవాని అప్పుడు రాహుకి హ్యాండ్ ఓవర్ చేశాడు. రాహు అంటేనే తెలుసు, రాహు అంటే మద్యం, రాహు అంటేనే సిగరెట్స్, రాహు అంటేనే జూదం, రాహు అంటేనే ఎంజాయ్మెంట్, రాహు అంటేనే అన్నీ. ఈ రాహు విశృంఖలంగా స్టార్ట్ చేసేసాడు. నెమ్మదిగా ఇంకా మనకు తెలుసు గోవా హిస్టరీ. ఇంకా అప్పటి నుంచి ఆ గోవాలో ఈ కల్ట్ అనేది నెమ్మదిగా, రాహు ఏం చేశాడు అప్పటివరకు గమ్మునే ఉన్నాడు. ఎప్పుడైతే ఈ కలికాలము ఇదంతా ఇట్లా స్టార్ట్ అవుతుందో, రాహు ఇందాకే చెప్పా కలిజీకుడు రాహు అని, సో రాహువు తన మాయను ప్రచండం చేయడం స్టార్ట్ చేశాడు. అలా ఇప్పుడు మనం చూస్తున్న ఆ గోవానే ఒకప్పుడు గోపురి. అందుకే సార్ మీకు గోవాలో వెళ్ళి అసలు ప్రచండ శక్తి ఉంటుంది గోవాలో. కానీ ఒకటి, గోవాకి అందరూ అదేదో పాటలో లెట్స్ గో టు ద బీచ్ అన్నట్లు పోతా ఉంటారు. అక్కడ గోవాకి రాహు పరిస్థితి బాగాలేనోళ్ళుగిన పోయినారనుకోండి, మంచి జరగకపోగా మీకు ఏదో నెగిటివ్ చుట్టుకొని వస్తుంది. మీకు ఏంటి గోవాకి పోవడానికి కూడా రాశి ఫలితాల ప్రకారం వెళ్ళాలా అంటే చెప్తున్నాను సార్, రాహువు పరిస్థితి ప్రాబ్లం అంతగా చూడండి. కొంతమంది పలానా ప్లేస్కి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు అంతా ఇంట్లో నెగిటివ్ ఉంది, నాకు ఎందుకు చుట్టుకోంది, ఇట్లా చెప్తా ఉంటారు. గోవా కంప్లీట్గా రాహు ఇది అనమాట. గోవా వెళ్ళొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఎంత ప్రాపర్గా ఎట్లా వెళ్ళాలనేది తెలుసుకోవాలి. ఊరికే ఎగబడి గోవాకి అనేది ఇది కాకూడదు అనమాట. ఎందుకంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఊరికే ఎంజాయ్మెంటే చేస్తారు. కానీ అదే గోవాలోనే, అదే గోపిరిలోనే శాంతాదుర్గా ఉన్నారు. శాంతాదుర్గాని ఎవరు చూసిరారు. అమ్మవారు సాక్షాత్తు శాంతాదుర్గగా అక్కడ వెలిశారు. శ్రీ మహావిష్ణువు శివుడికి కొంచెం చిన్న ఎలిగేషన్ వచ్చినప్పుడు ఆవిడ వచ్చి
శాంతాదుర్గగా వెలిశారు గోవాలో. ఓకే. ఇప్పుడు చూడండి సార్, కామాఖ్య వెళితే కింద ఉమానందం దర్శనం చేయమంటారు, తిరుమలకి వెళ్తే వరాహస్వామిని పక్క, అట్లా గోవాకి వెళితే శాంతాదుర్గని కూడా చూసి రావాలి. ఆమె పేరే శాంతాదుర్గ. మనోళ్ళు ఎక్కడ చూస్తున్నారు? అసలు దిగడమే అసలు మందు బీర్. పబ్బు లేదంటే. సో శాంతాదుర్గ యూ మస్ట్ విజిట్, ఓకే. దెన్ యువర్ నెగిటివిటీ ఎఫెక్ట్ విల్ బి వైప్ ఆఫ్. ఎవరు చూస్తున్నారు సార్ శాంతాదుర్గని? వీళ్ళు ఫుల్ ఇలానే శాంతి చేసుకుంటారు తప్పితే శాంతాదుర్గ చేసుకుంటారు, తర్వాత వాంతి చేసుకుంటారు. సో వీళ్ళు శాంతాదుర్గని ఎవరు చూడట్లేదు. చూసారా సార్, గోవాలో కూడా ఎంత అద్భుతమైన ఇది ఉన్నది. అంతెందుకు సార్, నేను సాక్షాత్తు నా రెండో కొడుక్కి అక్షరాభ్యాసం గోవానే. అక్షరాభ్యాసం గోవా? నాకు ఫస్ట్ అందరూ గోవా అంటే గోవాలో అక్షరాభ్యాసమా, ఫస్ట్ టైం వింటున్నామని. అదేంటి, ఇంకా గోవాలో ఉన్న వాళ్ళు ఎక్కడ చేయించుకుంటారు అక్షరాభ్యాసం? గోవాలో. కాబట్టి గోవాలో కూడా శాంతాదుర్గ అమ్మవారు ఉన్నారు. చాలా అత్యద్భుతం అక్షరాభ్యాసం గోవాలో. ఎందుకంటే దట్ ఈస్ ద వెరీ 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 ఫెర్టైల్ ల్యాండ్. అండ్ ఇంకోటి ఏంటంటే గోవాలో మట్టి కూడా చాలా ఇది, ఆ బీచెస్ కానీ అవన్నీ కూడాను మొత్తము అది చాలా అద్భుతమైన శక్తి సార్. మనము ఓన్లీ ఎంజాయ్మెంట్ యాంగిలే చూస్తాం గోవాలో. గోవాలో భక్తి యాంగిల్ కూడా ఉంది. రాహు సార్, రాహు అంటే ఎవరు? మాకు తెలిసి గోకర్ణనే. మేము అక్కడి నుంచి గోవా అయిపోయాక గోకర్ణకి వెళ్ళి వస్తాం అంతే. సో ఎందుకంటే సార్ రాహువు ఎవరు? దుర్గాదేవికి రాహుకి ఉన్న రిలేషన్ అందరికీ తెలుసు. రాహు ఉన్న నక్షత్రాలు కానీ ఆరుద్ర, సో శతభిషము, స్వాతి, ఈ నక్షత్రాలు పక్క గోవా పోవాలి. ఆ రాహు మాయని ఎంజాయ్ చేయాలి. మీకోసమే గోవా రాహు ఉన్నాడు అనమాట. సో అక్కడ దుర్గా, అందుకే చూడండి శాంతాదుర్గ అక్కడ వెళ్తారు. ఇప్పుడు మనకు కూడా రాహుకి అధిపతి దేవత ఎవరు? దుర్గనే కదా. మనకి తాంత్రికంలో అయితే చిన్నమస్తా దేవత. మరి చిన్నమస్తా ఈ వ్యసనాలకంత అధిపతి. అక్కడ చిన్నమస్తా మాయ. చూడండి సార్ ఎట్లా లింకేజ్ ఉంది. గోవా గురించి నాకు తెలిసి ఎవరు ఇట్లా చెప్పిండ్రు? షాక్ నేనే. గోవాలో అక్షరాభ్యాసం ఏంటి, గోవాలో పూజలు ఏంటి? యా సార్, అంటే బీచ్ ఉంది కదా సార్. మనకి ఏదైనా తంత్రశాస్త్రంలో ఉంటుంది అనమాట, సముద్రం దగ్గర చేస్తే 1000 రెట్ల ఫలితం ఉంటుంది పూజ ఏదైనా కానీ. అందుకే కొంతమంది క్లైంట్లు నేను గోవాకి వెళ్ళిపోతుంటాను. అక్కడ రైట్. అయితే మనం దారి తప్పాము. ఇంతకు డబ్బులు సంపాదించడానికి పరిహారాలు అదే సార్. ఇది ధనం అనేది ఇందాక బూమెరాంగ్ దగ్గర ఆగిపోయాం. అవును. సో మీరు ఖర్చు పెడితే అది తిరిగి 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 మళ్ళీ మీ దగ్గరకు వస్తుంది, రివర్స్ లో వడ్డీతో సహా. కానీ మనల్ని వదలరు లక్ష్మిని. అవును. లక్ష్మిని దాంట్లో వేసి ట్రంక్ పెట్టలేసి పెట్టింటారు. లక్ష్మికి స్వేచ్ఛ కావాలి. షీ నీడ్స్ ఫ్రీడమ్. ఎంత సార్, ఎంత ఎత్తిపెట్టి ఏం చేసుకుంటావు? నీ సమాధి మీద వేసుకుంటావు. నువ్వు ఖర్చు పెడితే నీ దగ్గరికి తిరిగి వస్తుంది పక్క. అట్లా అప్పు చేసి ఖర్చు పెట్టదు. ఏమన్నా సంపాదించి ట్రై చేయండి. మీరు ఇప్పుడు ఎక్కడైనా వేరే ఊరికి వెళ్తున్నారు, లగ్జరీ పర్ఫ్యూమ్ కొనండి ఒకటి మంచిది. మీ జీతం 50,000, ఓ మంచి మీ తాహతుకు తగ్గట్టు మంచి పర్ఫ్యూమ్ వాడండి, మంచి షూస్ వేయండి, మంచి వాచ్, కాస్ట్లీ వాచ్ కట్టండి, మంచి బ్రాండ్ తాగండి. తాగితే సూపర్ బ్రాండ్ 25,000, 30, అంటే మీ యొక్క దాన్ని బట్టి ఒక బ్లూ లేబుల్ ఇలాంటి ఏదైనా ఇంకా చాలా ఉంటాయి. ₹1,00,000 కూడా ఉంటాయి. అంతేం అవసరం లేదు. ఒక 20,000 తాగండి. మాకు జై బాలయ్య చెప్తున్నాను సార్. జస్ట్ ఇంత మీకు శుక్రుడు అప్లిఫ్ట్మెంట్ జరుగుతుంది.